గజ్వేల్లో కన్యకాపరమేశ్వరి ఆలయంలో అంటే 108 చీరలు అంటే 108 మంది చీరలకు డబ్బులు ఇస్తారు. తర్వాత అమ్మవారికి పూజ చేసిన తర్వాత మళ్ళీ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి మళ్ళీ చీర ఇచ్చేస్తారన్నమాట. పూజకు అయిన తర్వాత మళ్ళీ ఎవరు డబ్బులు కట్టిరో వాళ్ళకు చీర ఇచ్చేస్తారన్నమాట. ఇష్టం ఎంతమంది అయినా కట్టొచ్చు డబ్బులు. ఎంతమంది డబ్బులు కడితే అన్ని చీరలు తెస్తారు. పూజ జరిగిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళకు అమ్మవారి చీరలు ఇచ్చేస్తారనమాట. నేను ఈ వీడియో 2024 అంటే ఇది రామాలయంలో కన్యకాపరమేశ్వర ఆలయం గజ్వేల్లో కట్టారనమాట. ఈ వీడియో నేను 2024 ఆగస్టు 20న తీశానమాట. నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్యమాతా వందనాలు. ఆర్యవైశ్యమాతా వందనంబు. నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్యమాతా వందనాలు. ఏం కాదు అన్ని ఉండాలి. దేవుడు దేవుడు చీరలతో అమ్మవారికి అలంకరణ చేస్తున్నాం. 108 చీరలతో చేస్తాం. నేను కనిపించాలి అలాగే కనిపిస్తుంది. మొత్తంగా నా చేతులు అక్కడ అడ్డమనాలి సార్, అడ్డమనాలి సార్. అది ఒకటి అడ్డం వస్తుంది, ఇది అడ్డం వస్తుంది. ఈ రామ మందిరంలో శివాలయము, కన్యకాపరమేశ్వర ఆలయము, ఇది మార్కండే ఆలయం అంటే ముందే ఉండేదంట. ఇక్కడ కన్యకాపరమేశ్వర మాత పారాయణం చదువుతారనమాట. జై జై జై.